ఆ పిల్లలు చూస్తే నాకు అనిపించింది మట్టిలో మాణిక్యాలు. ఆ పిల్లలు వాళ్ళ చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. నాకు చాలా ఆనందం కలిగింది. ఈ విధంగా ఈ రోజుట్లో అందరికంటే మిన్నగా ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకు డబ్బులు లేదు, కానీ ఆలోచనలో మాత్రం ఎవరికంటే ఆ పిల్లలు తక్కువ కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే వాళ్ళ బాగా చదివించాలని, అందరి పిల్లల్ని ఒక పద్ధతి ప్రకారం రెసిడెన్షియల్ స్కూల్స్లోనే నాణ్యమైన విద్య ఇవ్వాలని దానికి కూడా ఆలోచిస్తున్నాం. అనేక కార్యక్రమాలు ఎస్సీల కోసం చేశాం. ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది ఆ స్కూల్స్ అన్ని. 97లో స్టడీ సెంటర్లు పెట్టాం. 90లో సివిల్ గ్రూప్స్కి అయితే పోటీ పడడానికి ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు పెట్టాం. ఈరోజు నేను ఒకటి ఆలోచించాను, ముందు గ్రామం కంటే ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు వేయాలని, ఇండ్లు కట్టాలని, తద్వారా ఎస్సీల్లో కూడా ఒక ఆలోచన విధానం మారుతుంది. రెండవది ఎస్సీల్లో కూడా ఒక నమ్మకం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఇప్పుడు సోలార్ గాని ఇవన్నీ పెట్టి ఈరోజు మీరు చూస్తే దాని పేరు కూడా బాబు జగజీవన్ రామ్ జ్యోతి కింద 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈరోజు దగ్గర అందరి పిల్లల్ని చదివించాలని రిజర్వేషన్లు 14 నుంచి 15% పెంచాం. ఇంకో పక్క ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బాలయోగిని లోకసభ స్పీకర్గా, ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా ఎంపిక చేశాం. నారాయణన్ని దేశ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో కీలకమైన పాత్ర పోషించాం. జగజీవన్ రామ్ గారికి అంబేద్కర్ గారికి భారత రత్న వచ్చినది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉండి అవార్డు చేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంబేద్కర్ చిత్రపటాన్ని ఇప్పుడుండే ఎన్డీఏ గవర్నమెంటే పార్లమెంట్లో పెట్టే పరిస్థితికి వచ్చింది వాజ్పేయి గారి నాయకత్వంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే జగజీవన్ రామ్ విగ్రహం మొట్టమొదటిసారిగా దేశంలో హైదరాబాద్ లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో. ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం. 2014-19 ఎస్సీలకు ఇన్నోవా కార్లు ఇచ్చాం. ఎస్సీ పిల్లల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ముందుకు పోయాం. భూమి కొనుగోలు చేశాం. చాలా వరకు ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతే మనం ఇచ్చిన కార్యక్రమాలు 27 కార్యక్రమాలు రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 190 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 118,000 మంది ఉన్నారు. రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మీరు చూసే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 1,00,000 మంది ఉంటారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఒక రోజున 100% ఎస్సీ పిల్లల్ని, బీసీ పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి చదివించి వాళ్ళ పైకి తెచ్చిన రోజున నాకంటే ఎక్కువ ఆనందపడే వాళ్ళు ఉండరని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేస్తాం. వాళ్ళందరినీ ఐఐటి పంపించాలని, జేఈ చేయాలని ఇలాంటి కార్యక్రమాలకు ప్రత్యేకమైనటువంటి ఇది ఇచ్చాం. ఈరోజు ఉచిత విద్యుత్తు 16,44,000 కుటుంబాలకు ఇస్తున్నాం. ఈ సంవత్సరం 20 లక్షల ఎస్సీ కుటుంబాలకి రూఫ్ టాప్ సోలార్ పెట్టాలని ఆదేశాలు ఇచ్చి ముందుకు పోతున్నాం. ఎన్టీఆర్ భరోసాలో 11,38,000 మందికి 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. 862 కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించి వాళ్ళని బాగు చేయడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్క 1,56,000 కుటుంబాలకి హౌసింగ్ లో మేలు జరిగేట్టుగా అదనంగా 50,000 ఇస్తున్నాం.
ఇంకొక పక్కన PMAGY కింద ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద 40% కంటే జనాభా ఉన్న గ్రామాలన్నీ 62 కోట్లతో ప్రత్యేకమైన వసతులు కల్పించడానికి ఒక కార్యక్రమం తీసుకున్నాం. SCSలో నైపుణ్య శిక్షణ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసే ఈ ప్రభుత్వాన్ని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. నేను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేయబోతున్నానో చాలా స్పష్టంగా చెప్పాను. అదే సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి. అదే సమయంలో మీలో కూడా ఆలోచన విధానం మారాలి. తప్పు చేసిన వాళ్ళని తప్పనే పరిస్థితి రావాలి, మంచి చేసిన వాళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి రావాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. నేను ఆ రోజు సూపర్ 6 చెప్పాను, అవన్నీ అమలు చేస్తాం. ఇంకో పక్క మెరుగైన జీవన ప్రమాణాల కోసం సుపరిపాలనకు నాంది పలుకుతా అన్నాం. అది కూడా చూశారు మీరు. మొన్నటి వరకు మీ గ్రామానికి రోడ్లు ఎట్టున్నాయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలో పడిన రోడ్లని బాగు చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ, బాగు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గ్రామాల్లో పల్లె పండుగ కింద అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ప్రారంభమైనాయి. దీన్ని కూడా మళ్ళీ ముందుకు తీసుకుపోతున్నాం. స్కూల్స్ కూడా మెగా పేరెంట్స్ డే కింద పెట్టి బ్రహ్మాండంగా పిల్లలకు నాణ్యమైన స్కూల్స్ ఇప్పించే పరిస్థితిలో వస్తున్నాం, విద్య ఇప్పిస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు నందిగామలో ఇప్పుడే సౌమ్య గారు కొన్ని డిమాండ్లు పెట్టారు.